నమస్తే. ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ, ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్‌ని నాకు అందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి తెలియజేయండి. ఇప్పుడు వీడియోని చూద్దాం. ఓం శ్రీ గణేశాయ నమః. ఓం శ్రీ విష్ణురూపాయ నమః శివాయ. నమస్కారమండి. 2024 జూన్ మాసంలో ద్వాదశ రాశుల వాళ్ళకి ఈ మాసమంతా ఎలా ఉందో తెలుసుకుందాం. దానికన్నా ముందు ఎవరైతే ఈ వీడియోని చూస్తున్నారో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరియు ఈ ఒక మాసంలో గ్రహ సంచారం ఎలా ఉందో తెలుసుకుందాం. ఈ ఒక మాసంలో రాహు మీనరాశిలో సంచారం, కేతు కన్యా రాశిలో సంచారం, శని కుంభరాశిలో సంచారం. అయితే ఈ ఒక శని భగవానుడు ఈ మాసం 30వ తేదీ నుంచి వక్రించి సంచారాన్ని ప్రారంభం చేయబోతున్నారు. గురువు వృషభంలో సంచారం. ఈ మాసంతో గురు మనకి ఉదయిస్తున్నాడు, అంటే మౌఢ్యమి నుంచి బయటకి వస్తున్నాడు. సూర్యుడు జూన్ 15వ తేదీ వరకు వృషభంలో సంచారం, తదుపరి మిథున రాశిలో సంచారం. కుజుడు ఈ మాసమంతా కూడా మేషరాశిలో సంచారం. శుక్రుడు వృషభ మిథున రాశిలో సంచారం. బుధుడు మిథున కర్కాటక రాశిలలో సంచారం. ఇక్కడ శుక్ర మౌఢ్యమి అనేది ఇంకా కొనసాగుతుంది. జూలై 11వ తేదీ వరకు కూడా శుక్ర మౌఢ్యమి అనేది ఉంటుంది. అయితే గురు మాత్రం ఉదయిస్తున్నాడు. ఇక్కడ ముఖ్యంగా ప్రేక్షకులకు ఒక సందేశాన్ని ఇవ్వాలనుకుంటున్నానండి. చాలా మందికి ఇప్పుడు గురుబలం వచ్చేసింది, బాగా అవుతుంది అని చెప్తున్నారు. బట్ మాకేమీ మంచి జరగట్లేదు అని కొంతమంది కామెంట్స్ పెట్టడం చూస్తున్నాము. అయితే ఇక్కడ మెయిన్ అండి, అష్టక వర్గ బిందువులు ఇంపార్టెంట్, మరియు దశాభుక్తి కూడా ఇంపార్టెంట్ అండి. ఇప్పుడు మేషరాశి వాళ్ళకి గురుబలం వచ్చింది, అంటే ద్వితీయ స్థానంలో గురువు గారి సంచారం జరుగుతున్నది. మీ జన్మ జాతకంలో వృషభ రాశికి గురువు గారు ఎన్ని బిందువులు ఇచ్చారు? మీరు పుట్టినప్పుడు ఒక్కొక్క గ్రహము ఒక్కొక్క రాశులలో పాయింట్స్ ఇచ్చుకుంటూ వస్తుంది తన ఒక స్ట్రెంగ్త్‌తో. ఆ పాయింట్స్‌ని మనం అష్టక వర్గం బిందువులోనే అంటాం. సో, మీ యొక్క జన్మ జాతకంలో వృషభానికి గురువు గారు ఎన్ని బిందువులు ఇచ్చారు? ఇది చూసుకోండి. 0, 1, 2, 3 ఇట్లా ఇచ్చి ఉంటే కాస్త ఇబ్బంది పెట్టే రకంగా ఉంటుంది. అంటే గురుబలం ఉన్నప్పటికీ అది పెద్దగా యోగించదు. అయితే 3 కన్నా ఎక్కువగా ఉంటే ఆ ఒక గ్రహం అనేది స్ట్రెంగ్త్ అనేది బాగా బలం అనేది ఉంటుందని అర్థం. అదే సేమ్ ప్రొసీజర్‌నే ఏళ్నాటి శనికి కూడా అప్లై చేసుకోండి. కొంతమంది ఏళ్నాటి శని ఇబ్బంది పెట్టదు. ఇబ్బంది పెట్టినా బయటపడుతూ ఉంటారు. కొంతమందికి చాలా డిప్రెషన్‌కి వెళ్ళిపోతారు. ఏళ్నాటి శని టైంలో చాలా మానసిక పరమైన డిప్రెషన్స్, అపవాదాలు ఎక్కువగా వస్తాయి. శని జన్మరాశిలో వచ్చినప్పుడు ఆ రాశిలో ఎన్ని ఇచ్చాడు బిందువులు అని చూసుకోండి. 0, 1, 2, 1, 2 ఇచ్చి ఉంటే చాలా డేంజర్. చాలా డిప్రెషన్‌లోకి తీసుకెళ్తాడు. మరియు మీ యొక్క దశాభుక్తి కూడా చాలా ఇంపార్టెంట్ అండి. దశా పీరియడు ప్రతి ఒక్కరికి చాలా ఇంపార్టెంటు. ఏ దశ జరుగుతుంది? భుక్తి ఏంటి? ఆ దశాభుక్తికి తగ్గట్టుగా మనం పరిహారాలు చేసుకుంటూ వెళ్ళాలి. ఇప్పుడు బుధ మహాదశ రాహుభుక్తి జరుగుతుంది అనుకోండి. శివ సహస్రనామం చదువుకోవాలి. మనమే ప్రతిరోజు చదువుకోవడము, లేదా మనము పంతులతో ఏదైనా శివాలయానికి వెళ్ళి శివ సహస్రనామం చేయండి అంటే చేస్తారు. అదే ఇప్పుడు మనకి గురు మహాదశలో రాహుభుక్తి అనుకోండి. తిలా హోమం చేసుకోవాలండి. తిలా హోమం అంటే ఇది పితృదోషాలలో పితృదోష పరిహారం చేసేటప్పుడు ఆ పరిహార భాగంలో తిలా హోమం అనేది కూడా ఒకటి ఉంటుంది. అదే చంద్రమహాదశలో శుక్రభుక్తినో, బుధభుక్తినో అలా ఉన్నప్పుడు, లేదా శుక్ర మహాదశలో చంద్రభుక్తి ఉన్నప్పుడు మహాలక్ష్మి అమ్మవారిని పూజించాలి. ఇలా దశాభుక్తిలో వచ్చినప్పుడు మనము వాటికి తగ్గట్టుగా ఆ దశాభుక్తి రాకున్న ముందే పరిహారాలు చేసుకోవాలి. రేపు ఎగ్జామ్ అన్నప్పుడు పిల్లవాడు చదివితే ఏమవుతుంది? ఎగ్జామ్ రాస్తే మనకి నో యూజ్ కదండీ. సో, అలానే దశాభుక్తి ఇంకో 1 మంత్‌కి ప్రారంభమవుతుంది, నెక్స్ట్ మంత్ వస్తా ఉంది అన్నప్పుడే మీరు మేలుకొని మీరు ఆ పరిహారాల్ని అప్పటి నుంచే పాటిస్తూ వస్తే ఆ ఒక పెద్దగా దశాభుక్తి పెద్దగా ఇబ్బంది పెట్టకుండా, ఇబ్బంది పెట్టినప్పటికీ దాని నుంచి బయటపడే మార్గం కూడా చూపిస్తుంది. సో, ఇది అండి మీకు తెలియాలని చెప్పాను. అష్టకవర్గ బిందువులను చూసుకోండి, దశాభుక్తిని చూసుకోండి. వాటికి తగ్గట్టు పరిహారాలు చేసుకుంటూ వెళ్ళండి.
సో, మీరే స్వతహా పరిహారాలు చేసుకోవడం ద్వారా చాలా బె రిజల్ట్ అనేది తొందరగా చూడొచ్చు. ద్వాదశ రాశుల వాళ్ళ ఒక ఫలితాలు ఒక్కొక్క రాశికి ఎలా ఉంటుందో మనము చూసుకుంటూ వెళ్తామండి. ఇక మకర రాశి. ఈ మకర రాశి వాళ్ళకి ఈ మాసంలో యోగిస్తున్న గ్రహాలు ఏవి అని తెలుసుకున్నట్లు గనకైతే ఈ మాసం నుంచి గురువు శుభ ఫలితాల్ని ఈ మాసం నుంచి ఇస్తున్నాడు. ఎందుకు అని చెప్తాను. ఈ మాసం నుంచి గురువు పూర్తిగా శుభ ఫలితాలను ఇస్తున్నారు. తృతీయంలో రాహు శుభ ఫలితాలు ఇస్తున్నారు. జూన్ 15వ తేదీ తర్వాత సూర్యుడు శుభ ఫలితాలను ఇస్తున్నారు. బుధుడు కూడా శుభ ఫలితాలని ఇస్తున్నారు. ఇక గత మాసంలో మనం చూసుకున్నట్లు గనకైతే మే మాసంలో ఇక్కడ ముఖ్యంగా తృతీయ స్థానంలో రాహువు పైగా కుజుడు. ఇలా రాహు, కుజుడు 6వ స్థానంలో గనక 3వ స్థానంలో ఉన్నప్పుడు ఓవర్ కాన్ఫిడెన్స్, మొండి ధైర్యం, ఓవర్ కాన్ఫిడెన్స్ అనేది ఎక్కువగా ఉంటుంది. ఇక్కడ ఓవర్ కాన్ఫిడెన్స్‌తో పాటు మీ యొక్క ఆలోచన విధానం పంచమ స్థానంలో గురువు హస్తగతమైపోయి ఉన్నాడు. మే మాసంలో. శుక్రుడు కూడా హస్తగతమయ్యారు. పైగా బుధుడు, పైగా సూర్యుడు. అంటే ఓవర్ కాన్ఫిడెన్స్‌తో మీ ఒక బుద్ధి భ్రమణం చెంది డబ్బులు కోల్పోయి ఉండే ఆస్కారం ఉంటుంది. ఏదైనా సమ్ లాసెస్ అయ్యి ఉండే ఆస్కారం ఇక్కడ కనిపిస్తూ ఉంటుంది. అది ఏ విషయంలోనైనా కావచ్చు. డబ్బులు నష్టపోయి ఉండే ఇక్కడ ఆస్కారం ఉంటుంది. అయితే ఇక మీద అలా ఉండదు. కుజుడు తృతీయాన్ని వదిలి చతుర్థానికొచ్చేస్తున్నాడు. చతుర్థాధిపతి చతుర్థ స్థానంలో అయినా అర్ధాష్టమ కుజ దోషం అనేది ఉంటుంది. ఇక్కడ కుజుడు స్వక్షేత్రంలో ఉంటున్నాడు. ఇబ్బంది లేదు. అయినప్పటికీ ఎలాంటి ఇబ్బందులొస్తాయి అంటే ఇక్కడ ద్వితీయ స్థానంలో ఉంటున్న శని తృతీయ దృష్టితో చతుర్థాన్ని అంటే మేషరాశిలో కూర్చున్న కుజుడిని చూస్తున్నాడు కాబట్టి ఇంటికి సంబంధించిన విషయంలో గృహ మార్పిడి కావచ్చు, లేదా వాహనం విషయంలో డబ్బులు ఖర్చయ్యే సూచనలుంటాయి. అంటే ఇప్పుడు ఏదో ఒక ఇంటికి ఇప్పుడు కొత్త ఉద్యోగం వస్తుంది. ఉద్యోగం వచ్చిన తర్వాత ఏదో మనం ఓన్ హౌస్ చేద్దామని లేదా సిటీకి వెళ్ళిపోతున్నామని అక్కడ ఇల్లు తీసుకోవడం ద్వారా అక్కడ మీరు రెంట్‌కి కావచ్చు ఎక్కువ డబ్బులు పే చేయాల్సి ఉంటుంది. ఇట్లా డబ్బులు ఖర్చయ్యే సూచనలు. లేదా వాహనం స్వయంకృత అపరాధం, వాహనం రాంగ్ రూట్‌లో వెళ్ళడము, అక్కడ పెనాల్టీ కట్టడం లాంటివి కూడా ఉంటాయి. ఇక్కడ అంతే ఈ చిన్న చిన్న మిస్టేక్స్ వలన మీకు డబ్బులు కోల్పోయే అవకాశాలు ఉంటుంది తప్ప మిగతా ఏం పెద్దగా ఉండదు. ఇక పంచమ స్థానంలో గురువు ఇక మీద ఉదయిస్తున్నాడు. హస్తగతం త్యాగం చేస్తున్నాడు కాబట్టి పూర్తిగా శుభ ఫలితాలు ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. వైవాహిక జీవితంలో అభివృద్ధి, సంతోషంగా ఉంటారు. మీ యొక్క తెలివితేటలకి అంటే మిమ్మల్ని గుర్తిస్తారు. సమాజంలో మీ పేరు అనేది ఉంటుంది. మిమ్మల్ని గుర్తించే అవకాశాలు ఉంటుంది. అది పని చేసే చోటు కావచ్చు. మీరు చేసే పనుల వల్ల ఒక ఐడెంటిఫికేషన్. అంటే ఇలాంటి వ్యక్తి ఇలా బాగా పనిచేస్తున్నాడు. ఒక గుర్తింపు వస్తుంది. సమాజంలో కీర్తిలొస్తాయి. కీర్తి ప్రతిష్టలు పెరిగే సూచనలుంటుంది. తర్వాత ఆకస్మిక ధనలాభము, పాత మిత్రులని కలుసుకోవడము, ఎవరైతే మిమ్మల్ని వదిలిపెట్టి వెళ్ళి ఉంటారో ఏదైతే గత కాలంలో ఈ ఒక మాసం నుంచి మిమ్మల్ని వెతుక్కొని వచ్చి మళ్ళీ మీతో మాట్లాడడము, సారీ చెప్పడం లాంటిది కూడా ఇక్కడ కనిపిస్తూ ఉంటుంది. తర్వాత ఆకస్మిక ధనలాభము, సంఘంలో గౌరవ మర్యాదలు, దూర ప్రయాణాల వల్ల లబ్ధి చేకూరే అవకాశం ఉంటుంది. అంటే మంచిగా ఉంటుంది. ఈ ఒక మాసం నుంచి కాస్త అభివృద్ధిలోకి వస్తారు. ఈ ఒక మాసంలో చివరి ఒక సమయానికల్లా కాస్త ఉద్యోగం లభించే సూచనలు కూడా ఉంటాయి. సో, ఉద్యోగం వస్తుంది. మీకు ఇబ్బంది లేదండి. ఆకస్మికంగా మీకు ఉద్యోగం లభించే సూచనలు కూడా ఇక్కడ ఉంటుంది. ఇక్కడ ముఖ్యంగా ఈ మకర రాశి వాళ్ళు ఇక మీద మీకు మంచి జీవితాన్ని మీకు ఇవ్వడానికి అవకాశం ఉంటుంది గ్రహాలలో. ఎందుకంటే మనకి గురువు హస్తగత త్యాగం చేసి ఉదయించాడు కాబట్టి. సో, తప్పనిసరిగా ఈ ఒక మకర రాశి వాళ్ళు చేసుకోవాల్సిందల్లా హనుమంతుడిని పూజించండి. ప్రతిరోజు హనుమాన్ చాలీస చదువుకోండి. మంగళవారం పూట హనుమంతుడికి దీపం పెట్టి రావడానికి ప్రయత్నం చేయండి. చిన్నపాటి కొబ్బరి బోండం నీళ్లతో జలాభిషేకం చేయించడానికి ప్రయత్నం చేయండి. తమలపాకుల ఆకులతో హారాన్ని వేయడానికి ప్రయత్నం చేయండి. తర్వాత ఇక్కడ ముఖ్యంగా ప్రతిరోజు కూడా దత్తాత్రేయ స్తోత్రాల పఠన, దత్తపారాయణం చేసుకోవడము, శివ సహస్రనామము, శివుడికి పసుపు నీళ్ళతో అభిషేకాలు చేసుకోవడము. తర్వాత ముఖ్యంగా కుక్కలకు ఆదివారం పూట, సాయంత్రం పూట తినడానికి ఏదైనా ఇవ్వడానికి ప్రయత్నం చేస్తున్నట్లయితే
మరిన్ని శుభ ఫలితాలు పొందుకోవచ్చు. ఈ యొక్క వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సర్వే జనో సుఖినో భవంతు. ధన్యవాదములు.